విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ సినీ ఎంట్రీ 1950లో మొదలై 1980 వరకు జైత్రయాత్ర నిర్విరామంగా కొనసాగింది. మొదటి 3 ఏళ్లు అగ్రిమెంట్లో విజయవాహినితో నడిచింది. ఆ తర్వాత 1953లో ఏవిఎంలో అమ్మలక్కలు మూవీతో స్టార్ట్ అయింది. అయితే అప్పటిదాకా ఆయనకు సొంత వాహనం కూడా లేదు. నడుచుకుంటూనో సహనటుల కార్లలోనో షూటింగ్స్ కి వెళ్లేవారు. ఇక అమ్మలక్కలు మూవీకి చెట్టియార్ అనే ఫైనాన్షియర్ ఉండేవారు. ఎన్టీఆర్ ని ఆయన అడిగి మరీ కారు లేదని తెలుసుకుని అప్పటికే మార్కెట్ లో బాగా పేరున్న మోల్స్ మైనర్ అనే కారును 7,500 రూపాయలకి కొని తాళాలని ఎన్టీఆర్ ఇంటికి పంపించేశారట. నిజానికి ఒక సినిమా రెమ్యునరేషన్ కూడా 7,500 రూపాయలు కావటం విశేషం. అలా మొదటి సొంత కారు ప్రయాణం మొదలై రెగ్యులర్ గా అదే కారులో ఎన్టీఆర్ షూటింగ్స్ కి వెళ్లేవారు. క్యాడిక్, బ్యూక్ వంటి కార్లను ఆ తర్వాత ఎన్టీఆర్ కొనుగోలు చేసి వాడేవారు. ఇక సీఎం అయిన దగ్గర నుంచి చివరి రోజుల వరకు ABY 9999 నెంబర్ అంబాసిడర్ కారును ఇష్టంగా వాడుకున్నారు. ఎన్టీఆర్ మరణించిన ఏడాది తర్వాత ఇదే కారులో తాతగారి జ్ఞాపకార్థం ఇంట్లోనే భద్రపరిచారు. ఆయన ఇంటి దగ్గర కనిపిస్తుంది. ఇక 9999 నెంబర్ ని సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాడుతూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసిన BMW కారుకి TS09 EL 9999 నెంబర్ కోసం ఏకంగా 11 లక్షలు చెల్లించాడు. ఇలా ఎన్టీఆర్ సెంటిమెంట్ జూనియర్ ఎన్టీఆర్ కొనసాగించడం విశేషమే.